ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఈరోజు పరిశుద్ధ దినము, ఆదివారము. ఈరోజు మనము బైబిల్ గ్రంథంలో ఉన్న హెబేలు గురించి తెలుసుకుందాము. అతను మృతి నొందిన మాట్లాడుతున్నాడు. ఆదాము కుటుంబం ఏదేను తోటలోకి ప్రవేశించకుండా ఏది అడ్డుకుంది? హెబేలు ఎక్కువగా కోరుకున్నది ఏమిటి? హెబేలు పర్వత మైదానంలో ప్రశాంతంగా మేత మేస్తున్న గొర్రెల మంద వైపు ఒకసారి చూశాడు. మందకు అల్లంత దూరంలో కనబడుతున్న వెలుగుపై అతని చూపు పడి ఉంటుంది. ఏదేను తోటలోకి ఎవరూ వెళ్లకుండా అడ్డుకోవడానికి అక్కడో ఖడ్గజాల అనుక్షణం తిరుగుతూ ఉంటుందని అతనికి తెలుసు. తన తల్లిదండ్రులు ఒకప్పుడు ఆ తోటలోనే నివసించేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్లకు గాని వాళ్ళ పిల్లలకు గాని అందులోకి ప్రవేశం లేదు. ఆ సంధ్య వేళ పిల్లగాలులకు హెబేలు తల వెంట్రుకలు ఎగిరి పడుతుండగా అతను ఆకాశం వైపు చూస్తూ సృష్టికర్త గురించి ఆలోచిస్తున్నట్టు ఊహించుకోండి. మనిషికి దేవునికి మధ్య ఏర్పడిన అగాధం ఏనాటికైనా కరిగేనా? అలా జరగాలన్నదే అతని కోరిక. నేడు హెబేలు మనతో ఎలా మాట్లాడుతున్నాడు? నేడు హెబేలు మీతో మాట్లాడుతున్నాడు. ఆయన స్వరం మీకు వినిపిస్తుందా? అది అసాధ్యమని మీరు అంటారేమో. అవును, ఆదాము రెండో కుమారుడైన హేబేలు చనిపోయి దాదాపు 6000 సంవత్సరాలు కావస్తుంది. ఈ పాటికి ఆయన ఎముకలు కూడా పూర్తిగా మట్టిలో కలిసిపోయి ఉంటాయి. చనిపోయిన వాళ్ళు ఏమీ ఎరగరు అని బైబిల్ చెబుతుంది. ప్రసంగి 9వ అధ్యాయం 5-10 వచనాల్లో ఈ మాటలు రాసుంటాయి. పైగా హెబేలు మాట్లాడిన ఒక్క మాట కూడా బైబిల్లో లేదు. మరి ఆయన మనతో ఎలా మాట్లాడగలడు? హెబేలు గురించి దేవుని ప్రేరణతో పౌలు ఇలా రాశాడు. అతను మృతి నొందిన మాట్లాడుతున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 4వ వచనం చదవండి. హెబేలు మృతి నొందిన మాట్లాడుతున్నాడు. ఎలా? విశ్వాసం ద్వారా. ఈ విలక్షణమైన లక్షణాన్ని అలవర్చుకున్న మొట్టమొదటి మనిషి హెబేలే. ఆయన విశ్వాసం ఎంత గొప్పదంటే ఈనాటికి అది సజీవంగా ఉంది. విశ్వాసానికి సాటిలేని ప్రమాణంగా నిలిచింది. హెబేలును ఆదర్శంగా తీసుకుని ఆయనలా విశ్వాసం చూపిస్తే ఆయన మన కళ్ళ ముందే ఉండి మనతో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. హెబేలు గురించి బైబిల్ చెప్పేది చాలా తక్కువే. అయినా ఆయన గురించి, ఆయన విశ్వాసం గురించి ఎంతో నేర్చుకోవచ్చు. ఎలాగో మనం ఇప్పుడు చూద్దాం. లోకం పుట్టిన తొలినాళ్లలో పెరిగి పెద్దయిన హెబేలు. హెబేలును లోకం పుట్టకతో ముడిపెడుతూ యేసు మాట్లాడిన మాటలకు అర్థమేమిటి? హెబేలు మానవ చరిత్ర తొలినాళ్లలో పుట్టాడు. చాలా ఏళ్ల తర్వాత యేసు మాట్లాడుతూ హెబేలును లోకం పుట్టకతో ముడిపెట్టాడు. లూకాసు వార్త 11వ అధ్యాయం 50-51 వచనాలు చదవండి. యేసు ఇక్కడ లోకం అన్నప్పుడు పాపం నుండి విముక్తి పొందే అవకాశమున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడని స్పష్టంగా తెలుస్తోంది. అప్పుడున్న మనుషుల్లో హెబేలు 4వ వాడైన దేవుని దృష్టిలో విమోచనకు అర్హులైన వాళ్లలో హెబేలే మొదటివాడని అనిపిస్తుంది. అంటే హెబేలు పెరిగింది మంచి వాతావరణంలో కాదని అర్థమవుతుంది. హెబేలు తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు? మానవ కుటుంబం మొదలైన కొంతకాలానికే విషాద ఛాయలు అలుముకున్నాయి. హెబేలు తల్లిదండ్రులైన ఆదాము హవ్వలు అందంగా బలంగా ఉండి ఉంటారు. కానీ ఏం లాభం?
వాళ్ళు తమ జీవితంలో ఒక ఘోరమైన తప్పు చేశారు. ఆ విషయం వాళ్ళకి తెలుసు. ఒకప్పుడు వాళ్ళు పరిపూర్ణులు, పైగా నిరంతరం జీవించే సువర్ణావకాశం కూడా వాళ్ళకుండేది. కానీ వాళ్ళు యెహోవా దేవుని మీద తిరుగుబాటు చేశారు. దాంతో ఆయన వాళ్ళను సుందరమైన ఏదెను తోటలో నుండి బయటకు పంపించేశాడు. వాళ్ళు అన్నిటికన్నా చివరకు తమ పిల్లల అవసరాల కన్నా కూడా తమ కోరికలకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. వాళ్ళు పరిపూర్ణతను నిరంతరం జీవించే అవకాశాన్ని చేజార్చుకున్నారు. ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనం, 3వ అధ్యాయం 24వ వచనం చదవండి. కయీను పుట్టినప్పుడు హవ్వ ఏమని అంది? ఆమె మనసులో ఏమి ఉండి ఉంటుంది? ఆదికాండము 3వ అధ్యాయం 15వ అధ్యాయం 15వ వచనం 4 నుంచి 1 వచనాలు చదవండి. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం, 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఏదైనా తోట నుండి వచ్చేశాక ఆదాము హవ్వల జీవితం దుర్భరంగా మారింది. అయినా వాళ్ళ మొదటి బిడ్డ కయీను పుట్టినప్పుడు హవ్వ ఇలా అంది: యెహోవా దయ వలన నేనొక మనుష్యుణ్ణి సంపాదించుకున్నాను. ఒక స్త్రీకి సంతానం కలుగుతుందని, ఆ సంతానం ఆదాము హవ్వలను మోసగించిన దుష్టుణ్ణి నాశనం చేస్తుందని ఏదెను తోటలో యెహోవా చేసిన వాగ్దానం ఆమె మనసులో ఉన్నట్టు ఆ మాటలను బట్టి తెలుస్తుంది. ఆ స్త్రీ తానేనని, ఆ సంతానం కయీనేనని హవ్వ అనుకుందా? ఒకవేళ అలా అనుకుని ఉంటే ఆమె పొరపడినట్టే. దానికి తోడు ఆదాము హవ్వలు కయీను మనసులో కూడా అవే ఆలోచనలు నూరిపోసి ఉంటే ఎందుకు పనికిరాని అహాన్ని అతనిలో పెంచి పోషించినట్టే. కొంతకాలానికి హవ్వకు మరో బిడ్డ పుట్టాడు. కానీ ఈ బిడ్డ గురించి వాళ్ళు గొప్పగా అనుకున్న దాఖలాలు బైబిల్లో ఎక్కడా లేవు. ఈ బిడ్డకు వాళ్ళు హెబేలు అని పేరు పెట్టారు. ఆ పేరుకు నిశ్వాసం లేదా వ్యర్థం అనే అర్థాలు ఉండి ఉండవచ్చు. కయీను మీద పెట్టుకున్నన్ని ఆశలు హెబేలు మీద పెట్టుకోకపోవడం వల్లే ఆ పేరు పెట్టి ఉంటారా? మనకైతే తెలీదు. మన మొదటి తల్లిదండ్రుల నుండి నేటి తల్లిదండ్రులు ఏ పాఠం నేర్చుకోవచ్చు? ఆదాము హవ్వల నుండి నేటి తల్లిదండ్రులు ఒక పాఠం నేర్చుకోవచ్చు. మీ మాటలతో చేతలతో మీ పిల్లల మనసుల్లో గర్వం, అధికార దాహం, స్వార్థం వంటి లక్షణాల్ని నూరిపోస్తారా? లేదా యెహోవా దేవుణ్ణి ప్రేమించడం, ఆయనతో స్నేహం చేయడం నేర్పిస్తారా? విచారకరమైన విషయం ఏమిటంటే మొదటి తల్లిదండ్రులు తమ బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తించలేదు. అయినా సరే వాళ్ళ పిల్లలందరికీ మంచి భవిష్యత్తు పొందే అవకాశం ఉంది. హెబేలు విశ్వాసాన్ని ఎలా పెంపొందించుకున్నాడు? కయీను, హెబేలు ఏ ఏ పనులు చేపట్టారు? హెబేలు ఏ లక్షణాన్ని పెంపొందించుకున్నాడు? ఆదాము ఎదిగే తన పిల్లలిద్దరికీ కుటుంబ పోషణ కోసం పనులు నేర్పించి ఉంటాడు. కయీను వ్యవసాయాన్ని ఎంచుకున్నాడు. హెబేలు గొర్రెలు కాయడం మొదలుపెట్టాడు. అయితే హెబేలు ప్రాముఖ్యమైన మరో పని కూడా చేశాడు. సంవత్సరాలు గడుస్తుండగా హెబేలు విశ్వాసం అనే లక్షణాన్ని పెంపొందించుకున్నాడు. ఆ చక్కని లక్షణం గురించే ఆ తర్వాత పౌలు రాశాడు. ఒక్కసారి ఆలోచించండి. ఆ రోజుల్లో విశ్వాసం విషయంలో హెబేలుకు ఆదర్శంగా ఉన్న మానవులు ఎవరూ లేరు. మరైతే యెహోవా దేవునిపై విశ్వాసాన్ని ఆయన ఎలా పెంపొందించుకున్నాడు? దేవునిపై బలమైన విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి హెబేలుకు సహాయపడిన 3 విషయాలను మనం ఇప్పుడు చూద్దాం. హెబేలు విశ్వాసం మరింతగా పెరగడానికి యెహోవా సృష్టిని గమనించడం ఎలా దోహదపడి ఉంటుంది? యెహోవా సృష్టి. యెహోవా దేవుని శాపం వల్ల నేల మీద ముండ్ల తుప్పలు, గచ్చ పొదలు మొలవడంతో వ్యవసాయం కష్టతరంగా మారిన మాట నిజమే.
అయినా హెబేలు ఇంట్లో వాళ్ళందరూ బ్రతకడానికి కావలసిన ఆహారాన్ని భూమి సమృద్ధిగా ఉత్పత్తి చేసింది. అదీ కాక పక్షులు, చేపలతో సహా ఏ జంతువును దేవుడు శపించలేదు. అలాగే పర్వతాలు, సరస్సులు, నదులు, సముద్రాలు, ఆకాశం, మేఘాలు, సూర్యచంద్ర నక్షత్రాలు ఇవేవీ కూడా దేవుని శాపానికి గురి కాలేదు. హెబేలు ఎటు చూసినా సమస్తాన్ని సృష్టించిన యెహోవా దేవుని అపారమైన ప్రేమకు, జ్ఞానానికి, మంచితనానికి రుజువులే కనిపించాయి. సృష్టి కార్యాల గురించి, దేవుని లక్షణాల గురించి ఆలోచించినప్పుడు ఆయన విశ్వాసం ఖచ్చితంగా బలపడి ఉంటుంది. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చదవండి. ప్రేమగల సృష్టికర్త మీద విశ్వాసం ఉంచడానికి బలమైన ఆధారాన్ని హెబేలు సృష్టిలో చూశాడు. యెహోవా గురించి ఆలోచించడానికి హెబేలు తప్పకుండా సమయం వెచ్చించి ఉంటాడు. ఆయన గొర్రెలను కాయడం ఊహించుకోండి. కాపరులు ఎక్కువగా నడవాల్సి ఉంటుంది. గొర్రెల కోసం పచ్చని గడ్డి, మంచి నీరు, సేదతీర్పునిచ్చే నీడ ఉండే ప్రదేశాలను వెతుకుతూ ఆ సాధు జంతువులను కొండల మీద, లోయల్లోనూ, నదుల గుండా ఆయన నడిపించేవాడు. దేవుడు సృష్టించిన ప్రాణులన్నిటిలోకి గొర్రెలు నిస్సహాయమైనవి. వాటిని చూసినప్పుడు మనిషి కాపుదల, నడిపింపు లేకపోతే అవి మనుగడ సాగించలేవేమో అనిపిస్తుంది. అది గమనించిన హెబేలు తనకు కూడా మనుషుల కంటే ఎంతో తెలివైన, శక్తిమంతుడైన వాని నడిపింపు, కాపుదల, శ్రద్ధ అవసరమని గ్రహించాడా? ఆయన ప్రార్థనల్లో తప్పకుండా అలాంటి వాటి గురించి ప్రస్తావించి ఉంటాడు. దానివల్ల ఆయన విశ్వాసం మరింతగా పెరుగుతూ వచ్చింది. యెహోవా వాగ్దానం చేసిన ఏ విషయాల గురించి హెబేలు ధ్యానించాడు? యెహోవా వాగ్దానాలు. దేవుడు తమను ఏదెను తోట నుండి వెళ్ళగొట్టడానికి దారితీసిన సంఘటనల గురించి ఆదాము, హవ్వలు తమ కుమారులకు చెప్పి ఉంటారు. అలా ధ్యానించడానికి హెబేలుకు బోలెడు సమాచారం దొరికింది. నేల శాపానికి గురవుతుందని యెహోవా చెప్పాడు. ముండ్ల తుప్పలను, గచ్చబొదలను చూసిన హెబేలుకు యెహోవా చెప్పిన మాట నెరవేరిందని అర్థమైంది. హవ్వ వేదనతో గర్భం ధరించి పిల్లలను కంటుందని కూడా యెహోవా చెప్పాడు. తనకు తమ్ముళ్ళు, చెల్లెళ్ళు పుట్టినప్పుడు ఆ మాట కూడా నిజమేనని హెబేలుకు తెలిసింది. హవ్వ తన భర్త ప్రేమను, శ్రద్ధను అతిగా కోరుకుంటుందని, ఆదాము ఆమెపై ఆధిపత్యం చలాయిస్తాడని యెహోవాకు ముందే తెలుసు. తన తల్లిదండ్రుల విషయంలో అలా జరగడం హెబేలు చూశాడు. ఇలా ప్రతి విషయంలో యెహోవా చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేరడం హెబేలు చూశాడు. ఏదెను తోటలో జరిగిన తప్పు వల్ల మొదలైన సమస్యలన్నిటినీ సరిదిద్దే సంతానము గురించి దేవుడు చేసిన వాగ్దానంపై హెబేలు విశ్వాసం ఉంచడానికి అవన్నీ తిరుగులేని కారణాలుగా నిలిచాయి. కెరూబులను చూసి హెబేలు ఏమి నేర్చుకుని ఉంటాడు? యెహోవా సేవకులు. విశ్వాసం విషయంలో ఆదర్శప్రాయులైన మనుషులెవరూ హెబేలుకు కనిపించలేదు. అయితే ఆ కాలంలో భూమి మీద ఉన్న తెలివైన ప్రాణులు మనుషులు మాత్రమే కాదు. ఆదాము, హవ్వలను ఏదెను తోట నుండి వెళ్ళగొట్టిన తర్వాత వాళ్ళ గాని, వాళ్ళ పిల్లలు గాని ఆ అందమైన ఉద్యానవనంలోనికి రాకుండా యెహోవా ఒక కట్టుదిట్టమైన ఏర్పాటు చేశాడు. ఎప్పుడూ తిరుగుతూ ఉండే ఖడ్గజాలతో పాటు దేవదూతల్లో ఎంతో ఉన్నత శ్రేణికి చెందిన కెరూబులను ఆ తోట ముఖద్వారం దగ్గర కాపలాగా యెహోవా నియమించాడు. ఆదికాండము 3వ అధ్యాయం 24వ వచనం చదవండి. చిన్నవాడైన హెబేలుకు ఆ కెరూబులను చూస్తున్నప్పుడు ఏమనిపించి ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. మనిషి రూపంలో ఉన్న ఆ దేవదూతలు హెబేలు కళ్ళకు అత్యంత బాలాఢ్యుల్లా కనిపించారు. నిరంతరం జ్వలిస్తూ తిరుగుతూ ఉన్న ఆ ఖడ్గం ఆయనలో ఆశ్చర్యాన్ని, భయాన్ని కలిగించింది. హెబేలు పెరిగి పెద్దవాడవుతున్నప్పుడు ఆ కెరూబులు విసుగు చెంది తమ పనిని వదిలిపెట్టడం ఎప్పుడైనా చూశాడా? లేదు. తెలివైన, శక్తిమంతమైన ఆ ప్రాణులు రోజులు, సంవత్సరాలు, దశాబ్దాలు గడుస్తున్న రాత్రి పగలు అనే తేడా లేకుండా
నమ్మకముగా తమ విధిని నిర్వర్తిస్తూనే ఉన్నాయి. అది చూసిన హెబేలుకు యెహోవా దేవుణ్ణి నీతిగా స్థిరంగా సేవించే వాళ్ళు ఉన్నారని అర్థమైంది. యెహోవా పట్ల తన కుటుంబంలో ఎవరికీ లేని విశ్వసనీయత, విధేయత వంటి లక్షణాలను హెబేలు ఆ కెరూబుల్లో చూడగలిగాడు. ఆ దూతల ఆదర్శం అతని విశ్వాసాన్ని తప్పక బలపరిచి ఉంటుంది. తాను జీవించినంత కాలం కెరూబులు నమ్మకంగా విధేయతతో యెహోవా సేవ చేయడం హెబేలు గమనించాడు. విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి నేడు మనకు లెక్కలేనన్ని ఆధారాలున్నాయని ఎలా చెప్పవచ్చు? యెహోవా దేవుడు తన సృష్టి ద్వారా, తన వాగ్దానాల ద్వారా, తన దేవదూతల ప్రవర్తన ద్వారా తన గురించి ఎన్నో విషయాలు వెల్లడి చేశాడు. వాటి గురించి లోతుగా ఆలోచించడం వల్ల హెబేలు విశ్వాసం అంతకంతకు బలపడింది. ఆయన నుండి మనం ఎంత నేర్చుకోవచ్చో కదా. ప్రత్యేకించి యువతీ యువకులు, ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నా తాము యెహోవా పట్ల నిజమైన విశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చని తెలుసుకోవడం వాళ్ళలో ధైర్యాన్ని నింపుతుంది. విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి మనందరికీ లెక్కలేనన్ని ఆధారాలున్నాయి. సృష్టిలో మన చుట్టూ ఉన్న ఎన్నో అద్భుతాలు, మన దగ్గర ఉన్న పూర్తి బైబిలు, విశ్వాసం విషయంలో అనేక మంది ఉదాహరణలు ఆ కోవలోకి వస్తాయి. హెబేలు అర్పణ ఎందుకు శ్రేష్టమైంది? కాలక్రమంలో హెబేలుకు అర్థమైన గొప్ప సత్యం ఏమిటి? హెబేలు తనకు యెహోవా మీద విశ్వాసం పెరిగే కొద్దీ దాన్ని ఎలాగైనా చేతల్లో చూపించాలనుకున్నాడు. అయితే విశ్వాన్ని సృష్టించిన దేవునికి ఓ మామూలు మనిషి ఏమివ్వగలడు? మానవుని సహాయం గాని, బహుమానాలు గాని దేవునికి అవసరం లేదన్నది తెలిసిందే. కాలం గడుస్తుండగా హెబేలుకు ఈ గొప్ప సత్యం అర్థమైంది. మంచి మనసుతో ఉన్న వాటిలో శ్రేష్టమైనది ఇస్తే తన ప్రేమగల తండ్రి ఎంతో సంతోషిస్తాడు. కయీను, హెబేలు యెహోవాకు ఏమి అర్పించారు? దానికి ఆయన ఎలా స్పందించాడు? హెబేలు తన మందలో నుండి కొన్ని గొర్రెలను అర్పించాలనుకున్నాడు. అందుకు అత్యంత శ్రేష్టమైన తొలిచూలు గొర్రెలను, వాటి శరీరంలోని మంచి భాగాలను ఎంపిక చేశాడు. ఒక పక్క కయీను కూడా యెహోవా ఆశీర్వాదం, అనుగ్రహం కోసం తన పంటలో కొంత భాగాన్ని అర్పించాడు. కానీ అతడు మంచి మనసుతో అలా చేయలేదు. వాళ్ళు తమ అర్పణలను దేవునికి అందించినప్పుడు వాళ్ళిద్దరి ఉద్దేశాల్లో తేడా స్పష్టంగా కనబడింది. ఆదాము కుమారులిద్దరూ బహుశా బలిపీఠం మీద నిప్పుతో తమ అర్పణలను అర్పించి ఉంటారు. వాళ్ళు కెరూబుల కనుచూపు మేరలో వాటిని అర్పించి ఉంటారు. అప్పట్లో భూమి మీద యెహోవా ప్రతినిధులుగా ఉన్నది ఆ కెరూబులు మాత్రమే. ఆ అర్పణలకు యెహోవా స్పందించాడు. యెహోవా హెబేలును అతని అర్పణను లక్ష్యపెట్టాడు అని బైబిల్ చెప్తుంది. ఆదికాండము 4:4. అయితే ఆ అర్పణను అంగీకరించినట్లు యెహోవా ఎలా చూపించాడో బైబిల్ చెప్పడం లేదు. యెహోవా ఎందుకు హెబేలు అర్పణను లక్ష్యపెట్టాడు? హెబేలు అర్పణను దేవుడు ఎందుకు అంగీకరించాడు? ఆ అర్పణలో విశేషం ఏమైనా ఉందా? హెబేలు సజీవమైన ఒక జంతువును తీసుకుని దాని అమూల్యమైన రక్తాన్ని చిందించి అర్పించాడు. అలాంటి అర్పణకు ఎంతో విలువ ఉంటుందని ఆయన గ్రహించాడా? ఆ తర్వాత చాలా శతాబ్దాలకు నిర్దోషమైన గొర్రెపిల్లను బలి ఇచ్చే ఏర్పాటు దేవుడు చేశాడు. ఆయన దాన్ని తన పరిపూర్ణ కుమారుని బలికి సూచనగా ఉపయోగించాడు. నిష్కళంకమైన తన రక్తాన్ని దారపోసే ఆ కుమారుణ్ణి బైబిలు దేవుని గొర్రెపిల్ల అంటుంది. యోహాను సువార్త 1:29. నిర్గమాకాండము 12:5-7 చదవండి. అయితే వాటిలో చాలా విషయాలు హెబేలు అవగాహనకు అందనవి. కానీ మనకు ఒక విషయం మాత్రం ఖచ్చితంగా తెలుసు. హెబేలు ఉన్న వాటిలో శ్రేష్టమైనవి అర్పించాడు. యెహోవా హెబేలు అర్పణపైనే కాదు, అతనిపై కూడా అనుగ్రహం చూపించాడు. ఎందుకంటే యెహోవా మీద ప్రేమతో, నిజమైన విశ్వాసంతో హెబేలు దాన్ని అర్పించాడు.
కయీను అర్పణలో లోపం లేదని మనం ఎందుకు చెప్పవచ్చు? కయీను ఈ రోజుల్లో జీవిస్తున్న చాలా మందిలాగే ఉన్నాడని ఎందుకు చెప్పవచ్చు? కానీ కయీను అలా కాదు. యెహోవా కయీనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. అంటే కయీను అర్పణలో ఏదో లోపం ఉందని కాదు. చాలా కాలం తర్వాత దేవుడు ధర్మశాస్త్రంలో పంటను కూడా అర్పణగా ఇవ్వవచ్చని చెప్పాడు. అయితే కయీను క్రియలు చెడ్డవి అని బైబిల్ చెప్తుంది. 1 యోహాను 3:12 చదవండి. ఈ రోజుల్లో జీవిస్తున్న చాలా మందిలాగే కయీను కూడా భక్తిగా ఉన్నట్లు కనిపిస్తే చాలనుకున్నాడు. అతడికి దేవుని మీద నిజమైన విశ్వాసం, ప్రేమ లేవని అతడి పనుల్లో తేటతెల్లమైంది. యెహోవా కయీనును ఏమని హెచ్చరించాడు? అయినా కయీను ఏం చేశాడు? యెహోవా అనుగ్రహం తనకు దక్కలేదని తెలుసుకున్న కయీను హెబేలును చూసి నేర్చుకున్నాడా? లేదు. పైగా తమ్ముడు మీద ద్వేషం పెంచుకున్నాడు. కయీను హృదయంలో ఏముందో గ్రహించిన యెహోవా అతనికి ఓపిగ్గా నచ్చచెప్పి చూశాడు. కయీను అలాగే ఉంటే గంభీరమైన పాపంలో చిక్కుకుంటాడని, తన పద్ధతి మార్చుకుంటేనే తలెత్తుకునే పరిస్థితి ఉంటుందని యెహోవా హెచ్చరించాడు. కయీను దేవుని మాట లెక్క చేయలేదు. అమాయకుడైన తన తమ్ముడికి మాయమాటలు చెప్పి పొలానికి తీసుకెళ్లాడు. అక్కడ కయీను హెబేలు మీద దాడి చేసి అతన్ని చంపేశాడు. ఒక విధంగా హెబేలే మొట్టమొదటి హతసాక్షి, అంటే మతహింసకు బలైన మొదటి వ్యక్తి అని చెప్పవచ్చు. ఆయన చనిపోయాడు, కానీ ఆయన కథ అక్కడితో ముగిసిపోలేదు. ఒక రకంగా చెప్పాలంటే హెబేలు రక్తం ప్రతీకారం లేదా న్యాయం కోసం యెహోవా దేవునికి మొరపెట్టింది. అప్పుడు దేవుడు దుష్టుడైన కయీనుకు శిక్ష విధించి న్యాయం జరిగేలా చూశాడు. అంతకంటే ముఖ్యంగా హెబేలు విశ్వాసానికి సంబంధించిన వృత్తాంతం నేడు మనతో మాట్లాడుతుంది. ఆయన దాదాపు 100 ఏళ్లు జీవించి ఉంటాడు. ఆ రోజుల్లోని మానవుల ఆయుష్తో పోలిస్తే అది చాలా తక్కువే. అయినా జీవితాంతం దేవునికి నచ్చినట్టు నడుచుకున్నాడు. తన పరలోక తండ్రి యెహోవా ప్రేమ, అనుగ్రహం తన మీద ఉన్నాయనే నమ్మకంతో ఆయన కన్ను మూశాడు. అంతులేని యెహోవా జ్ఞాపకంలో ఆయన పదిలంగా ఉన్నాడని, రమణీయమైన భూపరదేశంలో జీవించడానికి దేవుడు ఆయనను పునరుత్థానం చేస్తాడని మనం పూర్తిగా నమ్మవచ్చు. యోహాను సువార్త 5వ అధ్యాయం 28-29 చదవండి. అక్కడ మీరు హెబేలును కలుసుకుంటారా? హెబేలు చెప్పేది వింటూ ఆయనలా గొప్ప విశ్వాసం చూపించాలని దృఢంగా నిశ్చయించుకుంటే అది సాధ్యమవుతుంది. విన్నారు కదండి హెబేలు యొక్క విశ్వాసం గురించి. మన మానవ తొలి సంతానం పుట్టుకతో లోకం పుట్టడం ఆరంభమైంది. అయితే మొదట పుట్టింది కయీను కదా. అలాంటప్పుడు యేసు లోకం పుట్టుకుని హెబేలుతో ఎందుకు ముడిపెట్టాడు? కయీను తీసుకున్న నిర్ణయాలను, చేసిన పనులను చూస్తే అతడు యెహోవా దేవుని మీద కావాలని తిరుగుబాటు చేశాడని అర్థమవుతుంది. తన తల్లిదండ్రుల్లాగే కయీను కూడా పునరుత్థానం అయ్యే వాళ్లలో, పాప విముక్తి పొందే వాళ్లలో బహుశా ఉండకపోవచ్చు. ఇంతటితో ఇక వాక్యం పూర్తయింది. దేవునికి స్తోత్రం. కయీను హెబేలు మధ్య తేడా ఏంటో చూసాం కదండి. మరి హెబేలు విశ్వాసం ఏంటో తెలుసుకున్నారు కదా. కాబట్టి హెబేలు వల్లే మనం కూడా దేవుని యొక్క ప్రేమను తెలుసుకుని, దేవుని యొక్క లక్షణాలను, ఆయన ఎంత ఉన్నతమైన దేవుడో, ఆయన మాట ఎంత ఖచ్చితమైన మాటో తెలుసుకుని మనం దేవుని మీద విశ్వాసం ఉంచితే మరి దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన యొక్క మేలులతో నింపి నడిపిస్తారు. అట్టి కృప ఈ మాటలు ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు దయచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.